ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేసిన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనము. నేను నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరును గూర్చి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాన్ని పాడిన స్థలములను బాగు చేయువాడును నేనే. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను కూర్చి అవి కట్టబడినను నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాన్ని పాడైన స్థలములను బాగు చేయువాడు నేనే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరక వారు తిరిగి మన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవనియు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకుచూక మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11-12 వచనంలో, ప్రయాసపడి గాలి వాని చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరచుదును. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాన్ని పాడిన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినపడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటుందంటే, నాన్న మమ్మల్ని కట్టి దేవుడు మీరే ఉన్న ప్రభావం మీ అందరి భక్తులు కలిగి నీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.